హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ తెలుగు స్టోరీస్. ఈరోజు స్టోరీ తోడేళ్ళు మనుషుల కలయిక పార్ట్ 1. ఒక నిర్మానుష్యమైన అడవిలో అక్కడ ఒక కొలను. అందులో ఎటువంటి కలయిక లేనందున అక్కడ అంతా కూడా ఘనీభవించిన సరస్సులాగా అంతా ఎంతో ప్రశాంతంగా అక్కడ ఉంది. ఆ సరస్సు చుట్టూరా చెట్లతో మరియు వేర్లతో, ఆ సరస్సు ఆనుకొని ఉన్న చెట్ల వేర్లకి ముదురు ఆకుపచ్చ రంగు పాచి ఆ వేర్ల చుట్టూ దట్టంగా అల్లుకొని ఉంది. రాత్రి చీకటి అల్లుకొని అక్కడ అంతా గాఢ నిద్రలో ఉన్నట్లుగా, ఏదో తెలియని రహస్యాలను తనలో దాచుకున్నట్లుగా ఆ సరస్సు ఉంది. సరస్సు యొక్క గాజులాంటి ఉపరితలం కదలడం ప్రారంభించింది మరియు కొద్దిసేపటికే ఆ మానవ శరీరం బయటకు వచ్చింది. ఉపరితలాన్ని బద్దలు కొట్టి దాని నీటిలో అలజడి సృష్టించింది. అతను పొడవైన వెడల్పు కండలు తిరిగిన వ్యక్తి, శిల్పకళా రూపంలో చెక్కబడిన వ్యక్తి. అతని జుట్టు మెడ వరకు వేలాడుతుంది. అతని కండలు తిరిగిన చేతులు అతని ముఖం మీద ఉన్న నీటిని తుడుచుకుంటున్నాయి. తడిగా జిగటగా ఉంది. అతను తన జుట్టును వెనక్కి దువ్వుకుంటున్నాడు. చల్లని వాతావరణంలో అతని శ్వాస ఆవిరితో నిండిపోయింది. తరువాత అతను తిరిగి దక్షిణం వైపు చూశాడు. సరస్సుకి దక్షిణంగా అద్భుతమైన రాతితో కట్టబడిన కోట ఉంది. చీకటి పడిన తర్వాత దాని కిటికీల నుండి మినుకమనే కాంతి ఆకాశంలోని నక్షత్రాలన్నీ అక్కడ గుమిగూడినట్లుగా అనిపించింది. తర్వాత అతను ఆకాశం వైపు చూశాడు. అక్కడ మేఘాలు అద్భుతంగా తిరుగుతున్నాయి. అతను చూస్తూ ఉండగా ఒక నీటి చుక్క అతని ముఖం మీద పడింది. దీని అర్థం ఏమిటి? ఈ రాత్రి మళ్ళీ వర్షం పడుతుందా? అవును, బహుశా ఆకాశం మేఘాలతో నిండి ఉంది. అతనికి బాధగా అనిపించింది. అతను కోట వైపు చూస్తూ సరస్సు నుండి బయటకు నడిచాడు. ఆపై సరస్సు నుండి రెండవ మానవ రూపం ఉద్భవించింది. అది ఒక స్త్రీ. ఆమె వెనుక నుండి వచ్చి అదే అడవి నుండి వచ్చిన తీగలాగా మొదట పురుషుడిని రూపం చుట్టూ తిరుగుతూ తాను అల్లుకుంది. ఇది ప్రతిసారి జరిగేది. అతను సరస్సులోకి స్నానం చేసినప్పుడల్లా ఆమె నెమ్మదిగా తన వెనుక నీటిలోకి దూకుతున్నట్లుగా అతను గమనించలేదు. కానీ అది అతన్ని ఆకర్షించింది. అతని భార్య ఎలా నీటిలో కనిపించి తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. చాలాసేపు వాళ్ళు సరస్సు నీటిలో కలిసి ఉండిపోయారు. వాళ్ళ హృదయాల్లో ఇంకేదో కదిలింది. వాళ్ళ ఇద్దరు సరస్సులోకి దిగే ముందు వాళ్ళ ఒంటిపై ధరించిన బట్టలను తీసివేసి వారి ఒంటిపై కేవలం లోపల ధరించే వస్త్రాలు మాత్రమే ఉన్నాయి. అతను శరీరం అంతా కండలు తిరిగి ఉండడంతో చూడటానికి శిల్పరూపం కనిపించింది. అదే విధంగా అతని భార్య కూడా. ఆ వెన్నెల వెలుగులో ఆమె అందాలు ఎంతగానో అతనికి కోరికలు తెప్పించే విధంగా ఉన్నాయి. దానికి తోడు ఆమె ఎత్తైన ఎద, దానిపై తెల్లటి రంగు కలిగిన ఆమె అందాలను దాచుకున్న వస్త్రం. అది కొంచెం చిన్నగా ఉండటం వలన ఆమె ఎదపై అదిమినట్లు, ఆమె తన అందాలను దాని లోపల గట్టిగా బిగించినట్లుగా అతని కళ్ళకు కనిపిస్తుంది. అలా వాళ్ళిద్దరూ సరస్సులో దిగారు. అందులో ఉన్న చల్లదనం వల్ల వాళ్ళు ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఎటువంటి శబ్దం, ఎవరి అలజడి లేకపోవడంతో ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా హత్తుకుపోయారు. ఎలాగో ఇద్దరు భార్యాభర్తలు కనుక ఇద్దరి మధ్య దూరం అస్సలు లేదు. అంతలో అతను ఆమె నడుమును గట్టిగా పట్టుకొని పైకెత్తి తన మెడపై ముద్దు పెట్టుకున్నాడు. ఆమె ఆ స్పర్శకు మంత్రముగ్ధురాలు అయిపోయింది. అతనిని రెండు కాళ్ళతో
గట్టిగా ఆమె బంధించింది. అతను ఇంకాస్త గట్టిగా ఆమె నడుమును పట్టుకొని ఆమె అందాలను ఆస్వాదిస్తున్నాడు. ఆమె కూడా ఎటువంటి సందేహం లేకుండా అతనికి సహకరిస్తుంది. సరస్సులో చల్లటి నీళ్లు వాళ్ళ ఇద్దరి మధ్య వెచ్చదనం వలన అతను తన చేతిని మెల్లగా ఎదపైకి పోనించాడు. ఆమె ఎత్తైన ఎదలో అతను తాకగానే ఆమె ఇంకాస్త దగ్గరకు వచ్చి అతనిని పెదాలను గట్టిగా ముద్దు పెట్టుకుంది. అతను మరో చేత్తో ఆమె కాళ్ళను గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు. ఆమె పూర్తిగా అతనికి ఆధారపడి ఉంది. 2 చేతులు అతని శరీరాన్ని గట్టిగా చుట్టేసి రక్కుతున్నాయి. అలా ఆమె చేస్తుంటే అతనికి ఏదో తెలియని సంతోషంతో ఎదపై ఉన్న దుస్తులను పూర్తిగా తొలగించి అందాలను అతను చూస్తూ వాటిని గట్టిగా పట్టుకొని తన నోటి వద్దకు తీసుకొని వచ్చాడు. ఆమె కాస్త మూలుగుతూ అతని తలని ఆమె ఎదపైకి ఉంచుకొని తీసుకో, నా అందాలు అన్నీ నీకోసమే అన్నట్లుగా చేస్తుంది. అలా వారిద్దరూ ఒకరినొకరు నగ్నంగా చేసుకొని సరస్సులోనే శృంగారం కోరికలను తీర్చుకున్నారు. ఇద్దరి మధ్య వేడి కొంతసేపు తారాస్థాయికి పెరిగిపోయింది. కాసేపటి తర్వాత ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వి ముద్దు పెట్టుకున్నారు. అది ఎంత జీవంతో లోతుతో నిండి ఉందంటే సరస్సు నీరు కూడా దానితో పోలిస్తే కేవలం గుప్పెడుగానే అనిపించింది. చాలాసేపు వాళ్ళు తడి శరీరాలు నీటిలో మునిగిపోయాయి. తేలుతూ సరదాగా గడిపారు. అప్పుడు సమయం అయ్యింది. అతను బయటకు వచ్చి చేయి చాపి తన భార్య చేయి పట్టుకున్నాడు. వారు తమ నివాసమైన ఎత్తైన కోట వైపు వెళ్తారు. కోట చేరుకున్న తర్వాత అతను తన తడి బట్టలను తొలగించి శుభ్రమైన సాధారణ దుస్తులను ధరించి కోట పైకప్పు వద్దకు వచ్చాడు. అతని ఆచారం త్వరలోనే ఎప్పటిలాగే ప్రారంభం కానుంది. కానీ అది ఎల్లప్పుడూ జరిగింది. పైకప్పు పిట్టగోడపై చేతులు పెట్టుకొని అతను ఆందోళనగా పైకి చూశాడు. ఈరోజు చంద్రుడు ఎందుకు ఉదయించడం లేదు? ఆకాశం అంతటా మేఘాలతో నిండి ఉంది. అతని పూజ ఇలా పూర్తి కాదు. అతను ఆందోళన చెందాడు. అప్పుడు అతనికి సమీపంలో నవ్వు వినిపించింది. భార్యాభర్తలు ఆ వైపు చూశారు. వారి సేవకులలో ఒకరి భుజంపై కూర్చున్న వారి 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతను కూడా చంద్రుడు ఎప్పుడు ఉదయిస్తాడు అని అడుగుతూనే ఉన్నాడు. కానీ మేఘాలలో కప్పబడిన ఆకాశం ఎటువంటి ఆశను కలిగి లేదు. చాలాసేపు వేచి ఉన్న తర్వాత వారు రాజభవనానికి తిరిగి వెళ్ళబోతుండగా ఏదో జరిగింది. బలమైన గాలులు వీచడం ప్రారంభించాయి. దానితో పైన ఉన్న ఆకాశంలో ఒక మసక కాంతి కనిపించింది. 4 తలలు ఆశతో తిరిగాయి. గాలులు మేఘాలను చెదరగొట్టాయి. అంటే ఇంకా ఆశ ఉంది. వాళ్ళు అక్కడే నిలబడ్డారు. ఆపై ఆకాశం నుండి ఒక పెద్ద మేఘం జారిపోయింది. అది ప్రకాశవంతంగా మారింది. చివరికి చంద్రుడు ఉదయించాడు. అది పౌర్ణమి రాత్రి. కుటుంబం మొత్తం ఎదురు చూస్తున్న మొదటి పౌర్ణమి రాత్రి. అందరూ చంద్రుని వైపు చూశారు. అందరూ చేతులతో నమస్కరించారు మరియు వారి శరీరం దాని కాంతుల్లో పూర్తిగా స్నానం చేయబడ్డాయి. ఇది ప్రతిసారి జరిగేదే. పౌర్ణమి రాత్రి అంటే వారి చంద్ర ఉత్సవం. వారు ప్రతిసారి దానిని జరుపుకున్నారు. వారు ఈ పవిత్ర కాంతుల్లో స్నానం చేసి తమను తాము ధన్యులుగా భావించారు. చంద్రదేవుడు స్వయంగా వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా. కానీ ఈ రాత్రి ఆశీర్వాదం కాదు, శాపం తెచ్చిందని వారికి తెలియదు. ఈసారి ఎందుకంత భిన్నంగా అనిపించింది? ఆకాశంలో ఒక ప్లేట్ లాగా ప్రకాశిస్తున్న చంద్రుడిని అతను చూశాడు. కానీ సాధారణంగా భక్తిభావం ఎక్కడికో పోయింది. ఏదో తెలియని వింతైన భావనలు దాని స్థానంలోకి వస్తున్నాయి. అది అతను కాదు, మరెవరో అన్నట్లుగా అతను చంద్రుడిని చూశాడు.
చూశాడు. అతని చేతులు అప్పటికి నమస్కార భంగిమలో ఉన్నాయి. కానీ ఆ సున్నితమైన విశ్వాసం అతని హృదయం నుండి అదృశ్యమయింది. ఇప్పుడు చంద్రదేవుడిపై విశ్వాసం కాదు, కానీ భయం యొక్క భావన అతని మనసును నింపింది. కానీ ఎందుకు? ఏదో తప్పు జరిగింది. కానీ ఏమిటి? అతను అకస్మాత్తుగా చంద్రుని నుండి దూరంగా తన వైపు చూస్తున్నా, మరియు అతని శ్వాస భారంగా మారింది. అతని జుట్టు నిటారుగా నిలబడింది. తరువాత అతని చర్మం గట్టిపడటం ప్రారంభమైంది. అప్పుడు ఈ వింతైన కలవరపెట్టే అనుభూతి అతని చర్మం నుండి అతని కండరాల మరియు ఎముకలకు వ్యాపించింది. ఆ వెలుగులో ఏదో ఉన్నట్లుగా అనిపించింది. అతని చర్మంలోని ప్రతి రంధ్రము ద్వారా అతనిలోకి ప్రవేశించే ఏదో ఉంది. అది లెక్కలేనన్ని సూదులు గుచ్చినట్లుగా అనిపించింది. ఒక్క క్షణం తరువాత అతని శరీరంలో ప్రతి ఎముక విరిగి వెంటనే తిరిగి కనెక్ట్ అవుతున్నట్లుగా, స్వయంగా నయం అవుతున్నట్లుగా అతనికి అనిపించింది. అతను మోకాళ్ళపై పడిపోయాడు మరియు తనను తాను నియంత్రించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అతని నుండి ఒక అరుపు పోయింది. ఇది చూసిన అతని భార్య ఆందోళన చెంది అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించింది. కానీ అతను ఆమెను దూరంగా నెట్టాడు. ఒక సెకనులో ఏమి జరుగుతుందో అతనికి అర్థమైనట్లుగా అతను తల తిప్పి చూస్తే కొంచెం దూరంలో అదే స్థితిలో తన సేవకుడిని చూశాడు. చంద్రకాంతిలో అతని శరీరం బిగుసుకుపోయింది. అతను కూడా తనతో తాను పోరాడుతున్నట్లుగా అనిపించింది. తరువాత అతను తన సేవకుడిని భయంతో చూస్తున్న తన కొడుకు వైపు చూశాడు. ఆపై తన మొదటి పరివర్తన బాధను భరించి తన ప్రశాంతతను తిరిగి పొంది తన పరివర్తన చెందుతున్న సేవకుడిపైకి దూసుకెళ్ళాడు. అతను తన శక్తినంతా ఉపయోగించి అతన్ని పైకి లేపి పైకప్పు నుండి విసిరేశాడు. అతని భార్య షాక్తో అరిచింది. అతను తిరిగి ఆమె వైపు చూశాడు. అతను మాట్లాడలేకపోతున్నందున ఆమెని పారిపోవాలని అతను పదే పదే సైగ చేశాడు. అదుపు చేయలేని విధంగా ఒక వింత కేక అతని గొంతు నుండి వెలువడింది. అతని భార్య తన బిడ్డను పట్టుకొని చూస్తూ ఉండిపోయింది. వారు చాలా సంవత్సరాలుగా చంద్రుని పండుగ జరుపుకుంటున్నారు. ఈసారి తన భర్తకు అకస్మాత్తుగా ఏం జరిగింది? చంద్రుని వెలుగులో తన భర్త వింతగా రూపాంతరం చెందడాన్ని ఆమె చూస్తుంది. అతను బిగుసుకుపోతున్నాడు. అతని అవయవాలు అన్నీ కూడా మెలితిప్పుతున్నాడు మరియు అతని శరీరం విస్తరిస్తోంది. దట్టమైన బూడిద జుట్టు అతని చర్మాన్ని కప్పేసింది. అతని భార్యకు తన భర్త అరుదైన తోడేలు జాతికి చెందిన వాడని తెలుసు. అతను తన కుటుంబంతో మానవ రూపంలో జీవించాడు మరియు ఇష్టానుసారంగా ప్రశాంతమైన 4 కాళ్ళ తోడేలుగా రూపాంతరం చెందగలడు. కానీ ఈరోజు అతనికి అకస్మాత్తుగా ఏం జరిగింది? ఆమె అతన్ని ఇంతకుముందు ఎప్పుడూ ఇలా చూడలేదు. అతను తోడేలు కాదు, మనిషి కాదు. అతను ఏమిటి? మరియు మరుసటి క్షణం ఆమె భర్త స్థానంలో ఒక రాక్షసుడు నిలబడి ఉన్నప్పుడు ఆమె భయానకతకు అవధులు లేవు. దాదాపు 8 అడుగుల పొడవున్న తోడేలు 2 కాళ్ళపై నిలబడి ఉంది. అది చూడటానికి తోడేలులా కనిపించింది, కానీ మానవ శరీరం మాత్రమే ఉంది. అది ఏమిటి? మనిషినా తోడేలునా? తోడేలు మనిషినా? ఆ రాక్షసుడు తన ముక్కును చంద్రుని వైపు చూపిస్తూ బిగ్గరగా గర్జించాడు. ఆ గర్జన కోట ఉన్న అడవి ప్రాంగణాన్నే కదిలించినట్లుగా అనిపించింది. ఎంత భయంకరమైన గర్జన! అప్పుడు అతని భార్య తన బిడ్డను తీసుకొని పారిపోయింది. తోడేలు రూపంలో మారిన అతను ఆమెను వెంబడిస్తాడా? అతని భార్య ఏం చేస్తుంది?
ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని స్పెల్లింగ్ మిస్టేకులు ఎక్కువగా వస్తున్నాయని మెసేజ్ చేస్తున్నారు. నేను ఈజీ నోట్లో వాయిస్ ద్వారా టైపింగ్ చేస్తున్నాను కనుక కొన్ని తప్పులు పోతూ ఉంటాయి. వాటిని చూసి చదివేటప్పుడు కొన్ని మిస్టేక్స్ వస్తున్నాయి. మీరు వీటన్నిటిని కొంచెం గమనించగలరు.